ఆశలకు కక్కుర్తిపడి కన్నబిడ్డను సైతం అమ్ముకున్న కసాయి తండ్రి ఘటన మైదుకూరులో చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కన్నబిడ్డను 50,000కు అమ్మిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మకానికి సహకరించిన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాగోతం తెలిసిందే. బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బిడ్డను నేను పిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తి శక్తి నాకు లేదు. మా ఎవరిని ఇచ్చి పంపించామా మమ్మల్ని పిల్లల్ని కొట్టి చంపుతాము. అందుకు మేము భయపడి మేము ఏది వాళ్ళు ఏమో నీ ఇష్ట ప్రకారం అంటే మేము సైగ్గా ఉండేది అంటే ఏమని నన్ను కొట్టి చంపుతాడు. ముందే నాకు బాగలేదు. ఏదైనా చెప్పుకొని నా వాళ్ళు ఎవరు లేరు. పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు నాకు పట్టించుకోరు. ఎవరికని చెప్పుకొని నా బాధ నాదే మైమోనిటీ నేను చెప్పుకున్న నా బాధ అంతా. అట్లా ఇద్దరిని కొట్టిన ముందే కొట్టి వార్నింగ్ ఇచ్చినాడు. ఇవాళ వాళ్ళు తీసుకుని బిడ్డను తీసుకుని నాకు లెక్క ఇకపోయినా ఆయన ఏడు మాకు పెట్టి వాళ్ళు తీసుకోకపోయినా ఏం నేను మిమ్మల్ని ఏం లేదు మిమ్మల్ని కొట్టి చంపుతా ఇప్పుడేం ఏమన్నా నీడా ఇంటికి పోయినా మీరు సుక్కలు చూపించని అని చెప్తాడు. ముందే కొట్టినాడు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మీకు ఏం లేదు వాళ్ళు ఏడ్చి నువ్వు వాళ్ళ కాడ అట్లనే వాళ్ళు బిడ్డ తీసుకుని నాకు లెక్క ఇకపోయినా మేము ఖచ్చితంగా చంపేస్తాను నేను బెదిరించాను. మైదుకూరు పట్టణం రెవెన్యూ కాలనీలో ఉంటున్న బాలకుమార్ లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 3 సంతానం. తాగుడుకు బానిసైన బాలకుమార్ 3వ సంతానమైన 2 నెలల కుమారుణ్ణి 50,000 రూపాయలకు అమ్ముకున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని నమ్మించి లక్ష్మీనారాయణమ్మను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి బిడ్డను 50,000 రూపాయలకు విక్రయించినట్లు లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు చేసింది. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని భర్త బెదిరించడంతో భయపడి ఎవరికీ చెప్పలేదు. కానీ మనోవేదనను బంధువులకు చెప్పడంతో ఐసీడీఎస్ అధికారుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్